కాకినాడ జిల్లా పెద్దనపల్లిలో గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వరపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ, జనసేన నేత మెడిశెట్టి బాబీ పాల్గొన్నారు. 4 రోజుల పాటు ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలను నిర్వహించడం జరుగుతోందని అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి తెలిపారు. తన తండ్రి పోయాడనేటటువంటి ఫీలింగ్ ఎక్కడా కనపడకుండా పాత్రలో లీనమైపోయి గత సంవత్సరాల్లో నాటకాల్లో ఏ రకంగా నటించాడో అదే రకమైనటువంటి నటనా ప్రాచుర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే కళాకారుడు అంత క్రమశిక్షణతో ఉంటాడు, అంత కట్టుబడి ఉంటాడు, అన్నీ త్యాగం చేసి ఇవాటికి కూడా అతను కళాకారుడిగానే జీవిస్తున్నటువంటి పరిస్థితి అయితే మారింది. కళల్లో మార్పులు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ టీవీలకి పరిమితం అయిపోయినటువంటి విధానంలో తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా కళాకారులుగా కళ మీద ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళు ఆర్థిక సంపాదన కోసం మాత్రం కాదు, ఇవాళ టీవీ కళాకారులుగా మారిపోయినటువంటి పరిస్థితి. మరింతగా ఇటువంటి కార్యక్రమాలని చెయ్యాలి, వారికి కళాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా నిర్వాహకులకు తెలియజేసుకుంటూ ఇందాక పెద్దలందరూ చెప్పడం జరిగింది. ఏదైతే పద్మనాభం గారి కళా పరిషత్తు, మన తాతయ్య గారి జ్యోతుల కళా పరిషత్ అని, పద్మనాభం గారి గురించి నాకు అంతగా మాటల ద్వారా విన్నాను తప్ప ఈరోజు వీరందరూ మాట్లాడినప్పుడు వారు చేసిన సేవల్ని ఇందాక నేను అక్కడ కూర్చున్నప్పుడు కూడా దీనికి సంబంధించి కొంచెం మాట్లాడడం జరిగింది. అందరూ కూడా వారి యొక్క చేసిన సేవలు, ఈ కళల గురించి నాటక రంగానికి ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా వారిని మనం తలుచుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా